ఇప్పుడు రాజే యువ వికాసం మీద ఆశలు పెట్టుకున్న యువత పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది, మరి ప్రభుత్వం తమ వ్యవహార శైలితో ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? మాట్లాడదాం. మనతో పడే చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత బాలాజీ యాదవ్ గారు. నమస్తే అండి. బాలాజీ యాదవ్ గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? మిగతా పథకాలు ఏదైనా సరే వాళ్ళకు డెడ్ లైన్ పెట్టిండ్రు అని అంటే ఇది జరగదని ప్రజలు మెంటల్గా ఫిక్స్ అయ్యే పరిస్థితి ఉంది. మళ్ళొక్కసారి అదే ప్రూవ్ చేసిండ్రు. జూన్ 2వ తారీఖు రాజే యువ వికాసానికి సంబంధించి అదంతా మొదలు పెడతామని చెప్పేసి అమలు మొదలు పెడతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదో బ్యాంకు ఆ వ్యవహారాలని సాకుగా చూపి ప్రొసీడింగ్స్ అన్ని ఆపేసిండ్రు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అనేక డౌట్లు కూడా వస్తున్నాయి. ఇదంతా ఉత్తి మాటలకైనా చెప్పింది 2 నెలలు టైం పాస్ చేయడానికి, ఇది అమలు చేస్తామని చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి వస్తే అమలు చేయరు. వాళ్ళకి 2 నెలలు టైం పాస్ కావాలి, అట్ ది సేమ్ టైం వచ్చేసరికి అమలు చేయొద్దు అనేది ముందటి నుంచే వ్యూహాత్మకంగా ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ఓకే, ముందుగా స్వేచ్ఛ గారు, మీకు అదేవిధంగా టీవీ న్యూస్ ప్రేక్షకులకి ప్రధానంగా ఇలా యువతకు సంబంధించి ఏదైతే మీరు చర్చ పెట్టారో ఈ చర్చ సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మే 8వ తారీఖు 2023లో ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని పిలిచి యూత్ డిక్లరేషన్ అని పెట్టినారు. ఆ యూత్ డిక్లరేషన్లో వీళ్ళు యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, వాళ్ళ సమస్యల్ని వినటందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరంతరం విద్యార్థి నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఎట్లయితే ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్ ఉందో ఈ విధంగా యూత్ డిక్లరేషన్ పేరుతోటి వాళ్ళు ఏదైతే ప్రియాంక గాంధీ సమక్షంలో తెలంగాణ యువతకు సంబంధించి వీళ్ళు చదివినటువంటి అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క మాట అంటే ఇవన్నీ వినిపించాలనుకుంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. ఇదంతా కూడా ప్రధానంగా ఆ రోజు చర్చించిన అంశాలు ప్రధానంగా స్వేచ్ఛ గారు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పినారు. అదేవిధంగా 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పినారు యువతకు సంబంధించి, అయితే ఉద్యోగి రాలి యువతకు సంబంధించి. అదేవిధంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తాము, యూత్ కమిషన్ ఏర్పాటుతో పాటుగా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా యూత్ కమిషన్ ఇక్కడే కాదండి, రూరల్ ఏరియాలో కూడా నిరుద్యోగ యువతను గుర్తించి రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ను దానికి యువతకు స్వయం ఉపాధి కోసం కేటాయిస్తామని చెప్పినారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే స్వేచ్ఛ గారు 420 దోకాలు చేసిరు కదా, ఆ 420 దోకాలలో 45 నుంచి సుమారు 68 వరకు ఇందులో యూత్ డిక్లరేషన్లు ప్రతిపాదించిన అంశాలు చాలా ఉన్నాయి. అన్ని కూడా ప్రధాన ఇంకో అంశం కూడా ఉంది. యువత సంబంధించి యువతీలకు ఏదైతే చదువుకున్న యువతలకు సంబంధించి 18 ఏళ్ల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారికి ఇష్టమైన ప్రోగ్రామ్ అని చెప్పినారు. మళ్ళీ ఇందులో రాహుల్ గాంధీ ఏది రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇది మే 8, 2023లో సరూర్ నగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు చదివినటువంటి డిక్లరేషన్ సంబంధించి ఇవంతా కూడా ఈ యూత్ డిక్లరేషన్ ఇంకో అంశం కూడా 5 డిక్లరేషన్ చేసినారు. యూత్ డిక్లరేషన్లు ప్రధానంగా ఏది అమరవీరులు ఉద్యమకారులను గుర్తింపు చేస్తాం, అదే విధంగా వాళ్ళకు 25,000 పింఛన్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ఏదైతే ఈ కేసులు ఎత్తివేస్తాం, జూన్ 2వ తారీఖు రోజు ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు మేడం. అదేవిధంగా స్వేచ్ఛ గారు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీవీ న్యూస్ ద్వారా, అయ్యా మేమేం అడుగుతలే, ఓ యువ వికాసం పేరుతోటి ఒక కార్డు ఆ దాని మీద రాహుల్ గాంధీ ఫోటో, దాని కింద రాహుల్ గాంధీ గారు చేయి, దీని కింద రాహుల్ గాంధీ గారు సంతకం. అదేవిధంగా గృహజ్యోతి పేరుతోటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రాహుల్ గాంధీ గారి ఫోటో, అదేవిధంగా దీని మీద రాహుల్ గాంధీ గారి సంతకం. అదేవిధంగా మహాలక్ష్మి పేరుతోటి ఏదైతే ఇది 6 గ్యారెంటీలు ఇచ్చారు కమ్మా, 6 గ్యారెంటీల సంబంధించి మహాలక్ష్మి కార్డు, ఇది గ్యారంటీ కార్డు అన్నమాట ఇది. అదేవిధంగా దీని మీద సోనియా గాంధీ గారి సంతకం, సోనియా గాంధీ ఇచ్చినటువంటిది ఇది. ఈ విధంగా అదేవిధంగా చేయూత ఏదైతే 4,000 పింఛన్ ఇస్తామని చెప్పారు కదా, ఇదొక కార్డు ఇచ్చారు. భరోసా కార్డులు ఇవన్నీ కూడా ఇచ్చే దీని మీద రాహుల్ గాంధీ సంతకం. ఇంకో ఇదేంటి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తామని చెప్పినారు. మరి ఇవాళ ఎన్ని లక్షలు ఇచ్చారు అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కార్డు. అంటే చూస్తే బందోబస్తు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా అమలైపోతుందని గట్టి అనుకున్నారు స్వేచ్ఛ. తెలంగాణ ప్రజలు కూడా అయ్యో ఇంత పెద్ద మంచి కార్డులు ఇచ్చినారు, ఇది గ్యారంటీ ఏమని చెప్పినారు. గట్టినే యువత కూడా గట్టి అనుకున్నారు. ఏమనుకున్నారు? వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో సంబంధించి యువత సంబంధించి ఏదైతే వాళ్ళలో ఉన్న భావనని ఇయ్యాలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా క్యాచ్ చేసుకుందంటే ప్రధానంగా స్వేచ్ఛ గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని మేము దాన్ని నింపుతామని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేశారు స్వేచ్ఛ గారు.
2,32,308 ఉద్యోగాలకు నేను చెప్తున్న స్వేచ్ఛ గారు, ఇది మళ్ళా గుర్తు చెప్తా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య నోటిఫికేషన్ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది ఎంతంటే 2,32,308 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకొని ఇస్తే 1,35,997 ఉద్యోగాలు నింపినామండి. 1,36,997 ఉద్యోగాల సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పోలిస్తే బీఆర్ఎస్ భర్తీ చేసిన పోస్టులు ఇవి. అదేవిధంగా ఇప్పటికీ భర్తీ చేసిన మొత్తం కూడా 1,60,083 ఉద్యోగాలు. 1,60,083 ఉద్యోగాలని బీఆర్ఎస్ పార్టీ నింపితే ఒక్క ఉద్యోగం నింపలేదని, ఉద్యోగాలు ఏది ఇయ్యలేదని ఒక అబద్ధ ప్రచారం చేసి ఇక మేము వస్తాం, యువతకు మొత్తం మేమే చేస్తాం, ఇది 50 లక్షల యువత సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మేడం. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, ఇవాళ ఏదైతే రాజీవ్ యువ వికాసం అని పెట్టినారు మీరు, సంతోషం, రాజీవ్ యువ వికాసం పెట్టినారు మీరు, చాలా మంచిగా ఈ రాష్ట్రంలో యువతకి ఏమైనా సాయం చేస్తారనుకున్నాను. కానీ మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అంటే ఎమ్మెల్యేలు గెలిచినాం అన్న మేము మా కార్యకర్తలకు ఏం చేయలేకపోతా ఉన్నాం కాబట్టి ఏదైనా ఒకటి చేయమని చెప్పేసి ఈయన దగ్గరికి వస్తేనట 6,000 కోట్లు కేటాయించిందట. 6,000 కోట్లలో ఈ 4 లక్షల మంది ఏదైతే ఈ 4 లక్షలు 250,000 నుంచి 4 లక్షలు ఏదైతే ఈ కేటాయింపు ఉందో వీళ్ళందరూ కూడా సుమారు అంటే ఎన్ని లక్షలు 4,93,234 సంబంధించినటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపిక చేయడం కోసం రాజీవ్ వికాసం పెట్టింది. అంటే ఇక్కడ వీటిని బట్టి ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది బాలరాజు గారు, అంటే ఇది కేవలం కాంగ్రెస్ కార్యకర్తల కోసం మాత్రమే పెట్టుకున్న పథకం అని అనుకోవాలా, లేకపోతే యువత అందరికి చెప్పినట్టుగా చెప్పింది అబద్ధం అని భావించాల్సిన అవసరం? యువతకు అందరికీ అబద్ధం చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేబు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి జరుగుతున్న దంతా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, పేపర్లో చూస్తూ ఉన్నారు, మీడియాలో చూస్తూ ఉన్నారు. ఏదో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే మరి ఏమో చేయి దాటుతా లేదనే పరిస్థితికి వచ్చింది. అది ఇవాళ రాజు యువ వికాసం కావాలంటే కూడా ఇవాళ అసలు ఇచ్చేది ఎవరికి అసలు వాస్తవంగా చెప్తున్నాను. ఇవాళ జూన్ 2వ తారీఖు రోజు మొత్తం అన్ని డిక్లేర్ చేస్తారు. 4,93,000 మంది ఏదైతే 4,93,234 మందికి ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తామన్నారో మరి ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తారో మీరు జూన్ 2వ తారీఖు అయిపోయింది. మరి జూన్ 2 పోయి ఇవాళ జూన్ 3 వచ్చింది, ఇంతవరకు ఉందా మేడం? దాన్ని వాయిదా వేసిరు కదా. వాస్తవంగా వీళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారం ఏంది ఏప్రిల్ 5వ తారీఖు రోజు 2025 ఏప్రిల్ 5కే ఏదైతే అప్లికేషన్ గడువు ముగిసింది. కానీ దీన్ని 14వ తేదీ వరకు పొడిగించారు. సంతోషం, పొడిగించి నిరుద్యోగ యువత కోసం అని మేము అనుకున్నాం. దాని మే 20 వరకు దీన్ని ఏం చేసారు, అర్హుల సంఖ్య ఎంపిక చేస్తామని చెప్పినారు. ఏది మే 20వ తారీఖు రోజు. మే 20 పోయింది కదా. మే 31వ రోజు జిల్లా కమిటీలన్నీ కూడా ఈ అర్హుల జాబితాను పంపుతామని చెప్పారు. అదేవిధంగా జూన్ 2వ తారీఖు రోజు జాబితాను సిద్ధం చేసి ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంటే దీంట్లో ఉంటారట. అంటే ఇదంతా కూడా ఎందుకు చేసిరంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి అడుగుతున్నారు, బ్యాంకులకు వచ్చిన అప్లికేషన్లు ఎన్ని అసలు రాజు యువ వికాసం ద్వారా వచ్చిన దరఖాస్తులు 16,23,643 వచ్చే స్వేచ్ఛ గారు. అదేవిధంగా 16,23,643 వస్తే వీళ్ళు ఎంపిక చేసేది ఎంతమంది? 4,93,134. అంటే ఎంతమంది? 30% మందికి మాత్రమే వీళ్ళు అర్హులుగా గుర్తిస్తున్న పరిస్థితి. ఈ 16,23,643 మంది వస్తే వీళ్ళు ప్రధానంగా బ్యాంకు సిబిల్ స్కోర్ పేరుతోటి బ్యాంకర్స్ వాస్తవంగా ఏమైనా ఇస్తే ఇవ్వదలుచుకుంటే యువతకి ఏమైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకు 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, ఎంత ఇస్తావు ఇవ్వాలి. కానీ సిబిల్ స్కోర్ ఉంటుందా మేడం? నేను అంటున్నాను, నేను ఇలా వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటే వాళ్ళు బ్యాంకులు ఏదన్నా కాదు ఏమన్నా పెండింగ్లో ఏమైనా ఉంటే కూడా ఇదొక భాగంగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది ఇంకోటి ఏంది, ఇవాళ గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో బీసీ బంద్ ఇచ్చాం మేము, అదేవిధంగా మైనార్టీ బంద్ ఇచ్చాం, అదేవిధంగా గిరిజన బంద్ ఇచ్చాం, అదేవిధంగా దళిత బంద్ ఇచ్చాం. ఈ అప్లికేషన్ సుమారు 10 లక్షల వరకు ఉన్నాయి. ఆ 10 లక్షల అప్లికేషన్లకు ఇందులో అప్లికేషన్ చేసుకునే అవకాశం తీసేసిర్రు. అంటే 10 లక్షలకు ఆ విధంగా అన్యాయం చేసిర్రు. ఈ విధంగా 16,23,000 అప్లికేషన్లు వస్తే వీళ్ళు 4 లక్షలే సెలెక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఆ 4 లక్షలలో కూడా మేడం ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేసినవి ఎన్ని అసలు, అమలు చేసే ఎన్ని అసలు, ఏ విధమైనటువంటి అంశాలతో ఏం చేస్తున్నారు? ఈ అప్లికేషన్ చేసుకున్నారు అటే పోయిందిగా. తర్వాత ఏం మొదలైందిగా, ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు తీసుకురా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు.
ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు అయిపోయిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంతకం ఉండాలి అని అడుగుతా ఉన్నారు. అంటే ఇవన్నీ ఎన్ని స్టెప్పులు దాటాలని అంటే వాళ్ళందరికీ యాక్సెస్ ఉండాలి, లబ్ధిదారులకి అందాలి అని అంటే ఇవన్నీ పనులు జరగాలి, ఎంత ప్రాసెస్ అంతా జరగాలి. మరి ఎవరికి యాక్సెస్ ఉంటుంది? కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది, బాటంగా వాళ్ళకే ఇస్తామని చెప్పుకుంటారు. మరి మిగతా యువత పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్న వస్తుంది. బాలాజీ యాదవ్ గారు, ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరికి ఆఖరి పాయింట్ వరకు వెళ్ళగలిగే యాక్సెస్ ఉంటుంది, ఎంతవరకు ఎవరు వెళ్ళగలుగుతారు లబ్ధిదారులు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. సో ఎక్కడ దాకా పోకుండా అడుగడుగునా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టిస్తూ ఉంటే ఇది బేసిక్గా చిత్తశుద్ధి లేదు. సో ఇట్లా ఫిల్టర్ చేసుకుంటా ఎవరు మిగులుతారు అని అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొంతమంది మిగిలే ప్రయత్నంలో భాగంగానే ఇవంతా జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఇప్పుడు 100% ఇలా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఏదన్నా అవకాశాలు కల్పించాల్సి యువతకు కావచ్చు, అదేవిధంగా బలహీన వర్గాలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, యువత సంబంధించి ఏ అవకాశాలు కల్పించాలని అక్కడ ఏదెక్కడ మెరిట్స్ డిమెరిట్స్ అనేవి పెట్టలే, వీళ్ళకి వాళ్ళకి పెట్టలే, అందరికీ అవకాశాలు కల్పించాలని ఆలోచనతో బీసీ బంద్ అనేది పెట్టాం. అంటే బీసీ వర్గాల్లో ఉన్న వర్గాలందరూ కూడా బీసీ బంద్ అందించాలని, మైనార్టీ వర్గాలు ఉన్న వాళ్ళకి మైనార్టీ బంద్ అందించాలని, ఎస్టీ వర్గాల్లో ఉన్న సామాజిక వర్గాలకు ఎస్టీ బంద్ అందించాలని, అదేవిధంగా దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు దళిత బంద్ అందించాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా స్వేచ్ఛగా మీరు చూడండి, గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, బీజేపీ వాళ్ళకి ఇవ్వద్దు, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు, ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పలే. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరి యాదవ కుర్మ సోదరులందరూ కూడా గొర్రెల పంపిణీ పథకం వచ్చింది. ముదిరాజులకు సంబంధించి అందరి ముదిరాజులకు సంబంధించి కూడా చేపలకు సంబంధించిన బెనిఫిట్స్ వచ్చినవి. అదేవిధంగా మిగతా కులాలన్నిటికీ కూడా ఇక గౌరవ గీత వృత్తులు ఉన్న వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా మిగతా వృత్తులలో పద్మశాలి వృత్తులు కావచ్చు, మిగతా వృత్తులలో ఉన్న వాళ్ళందరికీ కూడా కుల వృత్తులు ప్రోత్సహించాలని చెప్పేసి అందరికీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ లేదు, తమ పర అని భేదం లేకుండా అన్ని వర్గాలకు అవకాశం కల్పించింది గత కేసీఆర్ గారి నాయకత్వం. వీళ్ళు మాత్రం ఒక సెలెక్టెడ్గా కొన్ని అందులో కూడా కోతలు కూడా మళ్ళీ ఎక్కువ అయిపోయినాయి మేడం. రుణమాఫీ పేరుతోటి కోత విధించినారు, రైతు బంధు పేరుతోటి కోత విధించినారు, అదేవిధంగా ఇవాళ కౌలు రైతుల పేరుతోటి కోతలు విధించే పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ కిట్ను మొత్తం తీసేసే పరిస్థితికి వచ్చింది, బీసీ బంధును మొత్తం తీసేసే పరిస్థితికి వచ్చింది, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ను తీసేసే పరిస్థితికి వచ్చింది, కేసీఆర్ కిట్ను తీసేసే పరిస్థితికి వచ్చింది, దళిత బంధు లేకుండానే పోయింది. ఇవాళ ఎక్కడ కూడా అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ తీసేయడమే కాకుండా ఇవాళ అరాకొరగా ఇస్తూ మీ మొత్తం ఎలక్షన్ సమయంలో మాత్రం ఏం చెప్పారండి, రైతు బంధు అందరికి ఇస్తామని చెప్పినారు. ఎన్ని ఇస్తామన్నారు? గతంలో కేసీఆర్ 10 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తామని చెప్పినారు మేడం. మరి ఇలా 12,000 వచ్చింది, ఆ 12,000 కూడా 40-30% వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే యువతకు సంబంధించి మీరు ప్రారంభంలో స్టార్టింగ్ లో మీరు మెన్షన్ చేసినట్టుగా మీరు హామీలు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా స్పష్టంగా అంటే ఎవరికి అనుమానం రాకుండా అమలు చేస్తారా చేయరా అనే అనుమానమే రాకుండా అన్ని స్పష్టంగా క్లారిటీతో హామీలు ఇస్తారు. కానీ మరి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎందుకు ఈ సమస్య? 100% ఏంటంటే చిత్తశుద్ధి లేదని అర్థం. మోసం చేయడానికైనా ప్రధానంగా ఇప్పుడు మేడం ఇవాళ అందరి ఓట్లు వేయించుకొని స్వేచ్ఛ గారు ఇవాళ మళ్ళా ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇవాళ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు ఎన్నిసార్లు తీసుకున్నారండి? ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుంటారు, సర్వేల పేరుతో దరఖాస్తులు తీసుకుంటారు, యువ వికాసం పేరుతో దరఖాస్తులు తీసుకుంటారు. దరఖాస్తులన్నీ రోడ్డు పాలైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? సో ఇప్పుడు మరి వాళ్ళ పనులన్నీ మానుకొని వచ్చి దరఖాస్తు చేసుకుంటే అవి రోడ్డు పాలైతే ఏం జరుగుతున్నట్టు? ఏం లేదు. ఇప్పుడు ఎవరికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి మంత్రివర్గానికి కానీ ఎక్కడ కూడా వాళ్ళకు కార్య ఏదైతే చేసేటువంటి కార్యం మీద వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఇవాళ వాళ్ళు ఏమైనా వాళ్ళ పనులు చేసుకోవాలి, వాళ్ళు బతకాలనేటట్టు ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఉంటే ఏదైనా ఉంటే కమిషన్లు ఇవ్వాలి మేడం. ఇవాళ 2 రకాలుగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కాంట్రాక్టులు ఉన్నారో ఆ కాంట్రాక్ట్ సంబంధించి 12,000 కోట్లు ఇచ్చారు. ఆ 12,000 కోట్లలో 20% కమిషన్లు వస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి కాళేశ్వరం అనేటువంటి ఈ ప్రాజెక్ట్ కడితే ఆ కాళేశ్వరం ఎవరి కోసం కట్టారు? రైతాంగం కోసం కట్టారు. దాని మీద కమిషన్. ఈ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ ఒప్పందాలు జరిగితే దాని మీద కమిషన్. అంటే ప్రజలకు బాగు చేసే వాటి మీదనేమో కమిషన్లు వేస్తా ఉన్నారు. ఇలా కాంట్రాక్టర్లు 12,000 కోట్లు ఇచ్చి 20% కమిషన్లు తీసుకుంటా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా యువతను కూడా మరోవైపు ఇలా ప్రధానంగా టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా యువత పేరుతోటి నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ అందరం ఎక్కినటువంటి కాంగ్రెస్ సర్కారు ఏం చెప్పినారా? యూత్ రిక్రియేషన్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత మీరందరూ కూడా మేము ఇస్తున్న భరోసా కార్డు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు. మరి అదే ఉస్మాన్ యూనివర్సిటీలో మెగా డిఎస్ చేసామంటే లాఠీ చార్జ్ చేస్తావు. అదే నిరుద్యోగులకు సంబంధించి యువత సంబంధించి ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో
ఏదైతే నవంబర్ 25వ తారీఖు రోజు నీ రాహుల్ గాంధీ వచ్చి ఛాయ దాగి అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగ యువతకు నువ్వు ఇచ్చిన హామీ ఏంది? తదనంతరం వాళ్ళు గ్రూప్ 1 సంబంధించినటువంటి నియామకాలలో అన్యాయం జరుగుతుంది వచ్చిన జీవో ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నష్టం జరుగుతుందంటే వాళ్ళ మీద లాఠీ చేసిన పరిస్థితి ఉంది. ఎస్ అంటే ఇప్పటికే ఇవన్నీ చూసుకుంటే నిరుద్యోగులను ఫేస్ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ నేతలంతా ఉన్నారు. ఈవెన్ వాళ్ళ రాహుల్ గాంధీ అయినా సరే జాతీయ నేతలు ఎవరైనా సరే తెలంగాణలో నిరుద్యోగులను ఫేస్ చేయలేని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నారు. మిగతా పథకాలకు సంబంధించి ప్రజల మధ్యలోకి వెళ్ళి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే యువ వికాసం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళని కూడా ఎదుర్కోగలరా? రేపటి నాడు వాళ్ళ ముందుకు వెళ్ళగలరా? 100% వీళ్ళు ఆల్రెడీ ప్రజల దగ్గరకు కానీ రైతాంగం దగ్గర కానీ ఇలా 6 గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. యువత దగ్గరికి ప్రధానంగా ఇవాళ గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగాల్ని ఫిలప్ చేస్తూ నియామక పత్రాలు ఇస్తూ ఇలా మేమేదో నింపినామని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప 100% వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య సుమారు 12-13 వేలు కూడా దాటని పరిస్థితి ఉన్నది టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే వేసినటువంటి ఉద్యోగాల సంఖ్య. కాబట్టి ఇవాళ యువతను మళ్ళొకసారి మోసం చేయడం కోసం ఇవాళ రాజు వికాసం ఏదైతే పెట్టినారో ఈ అప్లికేషన్స్ పెట్టినారో 100% ముఖ్యమంత్రి గారు స్వయంగా నోటి ద్వారా చెప్పినారు. మా కోసమే, మా కార్యకర్తల కోసమే. అదేవిధంగా ఏదైతే ఒకవేళ ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే అప్లికేషన్ ద్వారా వచ్చే ఏదైతే చందాల కోసమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవినీతి చేయడం కోసమే కదా. అది ఇందిరమ్మ ఇళ్లలో అదే జరుగుతూ ఉంది, రాజు యువ వికాసంలో అదే జరుగుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగ యువత ప్రధానంగా యువకులు ప్రధానంగా స్పష్టంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 18 నెలల కాలంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. గతంలో ఎక్కడ తారతమ్యాలు లేకుండా ఎటువంటి పార్టీలను చూడకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా నా బిడ్డలని చెప్పేసి కేసీఆర్ గారు చూసుకుంటా ఉంటే ఇవాళ తెలంగాణ మొత్తం నా బిడ్డలు కాదు, ఓన్లీ నా కోసం ఓట్లేసిన వాళ్ళే నా బిడ్డలని చెప్పేసి ఇలా తారతమ్యం చూపిస్తూ ఇవాళ ఒక దందాలకండి. కేసీఆర్ గారు ఎలక్షన్ సమయంలో చెప్తే ఎవరు ప్రజలు నమ్మలే. అరే కాంగ్రెస్ రాజ్యం వస్తే క్యూ లైన్లు వస్తాయని చెప్పినారు. అదేవిధంగా అన్ని రకాలు కనపడతా ఉంది కదా. ప్రజా పాలన పేరుతో దరఖాస్తుల పేరుతో క్యూ లైన్లు వచ్చినాయి. ఇలా నిరుద్యోగ యువత పేరుతో మీ సేవా సెంటర్ల వద్ద నిరుద్యోగ యువత ఏదో ఇస్తుందేమో 4 లక్షలు ఇస్తుందేమో 2 లక్షలు ఇస్తుందేమో 1 లక్ష ఇస్తుందేమో 50,000 ఇస్తుందని చెప్పేసి ఆశపడి మీ సేవ సెంటర్ దగ్గర నిలబడి మీ సేవ డబ్బులు కట్టలేకపోయిన పరిస్థితి కనపడతారు చూసినాం కదా. ఇలా నిరుద్యోగ యువతను ఆ విధంగా క్యూలను నిలబెట్టారు. ఇలా రైతాంగానికి సంబంధించి మేడం నేను అడుగుతాను, ఎందుకంటే ఒక రైతు బిడ్డగా చెప్తాను నేను. ఇలా విత్తనాల కేంద్రాల వద్ద ఎరువుల కేంద్రాల వద్ద క్యూ లైన్లు కనపడతా ఉన్నాయి. ఇలా దరఖాస్తుల పేరుతోటి దగా మొదలైంది తప్ప యువతకు వచ్చే ఒరిగేది ఏమి లేదని చెప్పేసి ఇలా స్పష్టంగా టీ న్యూస్ ద్వారా యువతకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ అంటే ఓవరాల్ ప్రాసెస్ లో చూసుకుంటే వీళ్ళు ఒక 2 నెలలు ప్రచారం చేసుకున్నారు. జూన్ 2న అమలు స్టార్ట్ చేస్తాము, ఇదంతా మొదలు పెడతాం ప్రాసెస్ అని చెప్పినంటే ఈ 2 నెలలు టైం పాస్ చేయడానికి, ఈ 2 నెలలు ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇది అయిపోయింది. ఈ రోజుకి నిన్నటితో గడువు ముగిసిపోయింది. సో ఇప్పుడు ఇంకొక దానికి సంబంధించి ప్రచారం మొదలవుతుంది. అంటే ఈ ప్రచారాలు చేసుకుంటా కాలయాపన చేయొచ్చు అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందా? ఇట్లనే చేసుకుంటూ పోతే ఇప్పటికే చాలా కోపంతో ఉన్నారు అనేక వర్గాల ప్రజలు. రేపటి నాడు పరిస్థితి ఏంటిది? ఇప్పటికే తిరగలేని సిచ్యువేషన్ ఉన్నది కదా. 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేమో 420 ఉన్నాయి, అమలు చేసేందుకేమో రకాల. ఒక ముఖ్యమంత్రి గారే ఎంత నీచంగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అప్పులు పుడతలేవని చెప్పేసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు కోసం పోతే దొంగ లెక్క చూస్తారని చెప్పేసి, అయ్యో చెప్పులు ఎత్తుకపోతారని చెప్పేసి బ్యాంకులు భయపడతారని చెప్పేసి ఏదైతే ఈ ఒక రాష్ట్రాన్ని ఈ దివాళు చేసే పరిస్థితి మాట్లాడుతూ ఉన్నదో నాకు అనిపిస్తుంది. స్వేచ్ఛగా ఇవాళ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇవాళ 100% అమరావతిని డెవలప్ చేయడం కోసం, గురువు గారిని మెప్పించడం కోసం ఇవాళ 100 మంది అడుగుతున్నానండి. బంకంచెర్ల సంబంధించి గోదావరి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆంధ్ర కడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం 81,000 కోట్లకు సంబంధించిన నివేదిక ఇస్తా ఉంటే మరి ఇలా కళ్ళు మూసుకొని ఎందుకు నిద్రపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాను. కృష్ణా జలాన్ని అప్పనంగా దోసుకపోతా ఉంటే ఎందుకు మాట్లాడుతూనే అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒకవైపు ఈ విధంగా ఇవాళ తెలంగాణ సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని తగ్గించి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించి ఏమైనా అమరావతికి ఏమైనా పెట్టుబడులు పోవడం కోసం ఈ ప్రయత్నం ఏమైనా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా? ఎందుకంటే గతంలో పసుపు పార్టీలో ఉన్నాడు కాబట్టి గురువు గారి మెప్పు పొందాలనే ఆలోచన కోసం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గురువు గారి పెట్టుబడిదారులు ఏమైనా రేపు భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు ఏమైనా కల్పిస్తారనే ఆలోచనతో కానీ ఈ విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్న భావన భారత రాష్ట్ర సమితిగా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి డల్లాస్ లో జరిగిన రైతోత్సవ సభలు కావచ్చు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే తెలంగాణ భవన్ లో జరిగినటువంటి రైతోత్సవ సభలో కావచ్చు, ఏదైతే మన అదేవిధంగా జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ సభలో కావచ్చు, అన్ని రకాలుగా కేసీఆర్ గారు రైతోత్సవ సభ అయినా, అదేవిధంగా డల్లాస్ జరిగిన సభ అయినా, నిన్న తెలంగాణ భవన సభనైనా గులాబీ జెండా ఉన్నది,
తెలంగాణ హక్కుల్ని తెలంగాణ ఆకాంక్షలు కాపాడడం కోసం ఉందని చెప్పేసి మా నాయకులు స్పష్టం చేస్తున్న కనపడుతుంది. రైట్, అల్టిమేట్ గా చూసుకుంటే ఏ పథకానికి సంబంధించినా సరే అమలుకు సంబంధించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయం అనేక రకాలుగా స్పష్టమవుతా వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ పథకాలు ఏవి అమలు చేయకుండా పరిపాలనలో ప్రజల జీవనశైలిలో ఒక స్తబ్దతను తీసుకొచ్చే ప్రయత్నం కూడా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రగా కూడా అనుమానాలు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న బాలాజీ యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.